పెద్ద ఎక్స్పెరిమెంటే చేయబోతున్నాడు మా అన్న నా మీద. ఇష్టం ఆమె డిసైడ్ అయిపోయింది నేను చండాలం కావాలి వాళ్ళని. ఆ ఫోల్డ్లు తొక్క ఊరిని అమ్మ దీంతో పల్లెదో మచ్చం అట్లుంది బ్రష్ లాగా చేస్తాను కూడా చూడండి. ఊరిని అమ్మ ఇన్ని డబ్బాలు ఉన్నాయి దీని లోపల. అంటుందా? హాయ్. అసలు సిసలు అయిన ఘట్టం. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నందు క్రేజీ థింగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు అన్నమాట. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చెప్పాలంటే భయం వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే చేయబోతున్నాడు మా అన్న నా మీద. అది కూడా ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఏం చేయబోతున్నా ఈరోజు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చెప్పు, ఇవేంటో తెలుసా నీకు? తెలియదు. ఏమన్నా పూసుకునేటోళ్ళ కనబడుతున్నానా అంటే ఇదేంటో తెలుసా? ఏంటిది? ఏంటది? మేబ్లైన్ న్యూయార్క్ అంట. ఏంటిది? ఓ లిప్టిక్. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే నాకు మేకప్ చేస్తాడు, కానీ అది ఒక చిన్న ట్విస్ట్ తో. అది ఎట్లా అంటే 9 ఫోల్డ్స్. ఓ మై గాడ్, వావ్! ఇష్టం ఆమె డిసైడ్ అయిపోయింది నేను చండాలం కావాలి వాళ్ళని. ఆ ఫోల్డ్లు తొక్కలు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎట్లా చేస్తారు? అది టాస్క్. అదే నీకు డిసైడ్ అయిపోయినా. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కనబడాలని మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆవేదన అర్థం చేసుకోండి. ఇదేంటో చెప్పు. నువ్వు దాని మీద చదివి చెప్పద్దు. ఫేస్ ప్యాక్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తప్పు కొడుతుంది. ఇదేంటో చెప్పు. ఇది ఏంటిది? ఏమేమో రాసినది దీని మీద. లా ఎల్జీ లైఫ్స్ గుడ్. అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని చెప్పేస్తాను. ఇది లిప్స్టిక్. ఆల్రెడీ చెప్పిన లిప్స్టిక్ అని. ఓకే, ఇది ఫౌండేషన్. ఇది ఫౌండేషన్. ఓకే, ఇదేంటిది? ఇది కన్సీలర్. ఇది లిప్స్టిక్ కి ముందు రాసుకొని లిప్ బామ్ లాగా లిప్స్టిక్ పెట్టాలి నీ మూతికి. ఏంటిది ఇది? ఇంకా తెల్ల ఉంది. అది అందుకే అమ్మాయిగా పుట్టదు. ఈ అన్ని గబ్బు కొట్టి కన్సీలర్. ఇది ఏంటిది నాకు నీ బతుకు. ఇది ప్రైమర్. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లాగా. ప్రైమ్ వీడియో అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఇది మాక్సిమం అందరికి తెలిసి ఉంటది. ఏంటది? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ భయం ఉంది. నా మొహం ఎట్లా పాడు చేస్తాడా, ఏం చేస్తాడో లాస్ట్ కి. ఎవడు అడిగాడు రా నిన్ను? పౌడర్ అనేది ఒకటి ఏడుస్తుంది దాంట్లో చూసి. అవునా, నిజమా?
వాము అద్దం ఉంది, ఇది ఏంటి అర్థమైనది? అంత గలీజ్ గా తయారైంది. పౌడర్ దానికి అంటుకుంది అంతే. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అదేంటి చెప్పు. కాటికనా? కార్తిక. ఓ నీ అమ్మ, దీనికి పుల్లలు పుల్లలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పుల్లలు పుల్లలు కాదవి. ఏంది ఇది? ఓ నీ అమ్మ, దీంతో పల్లెదో మచ్చాం. ఓ నాయన, ఏంది ఇది? ఇదేంది ఇది? అట్లుంది బ్రష్ లాగా. అసలు ఇది ఏంటో చెప్పు. పౌడర్ ఏమో మీరు. పౌడర్ కాదు, దీనికి ఒక పేరు ఉంది చెప్పు. నాకేం తెలుస్తుంది అబ్బా, నేనేమన్నా పెట్టుకుంటానా ఇవన్నీ? అది కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్. కాంపాక్ట్ ఆటో పేరు విన్నట్టుంది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇదేంటి? అదే కాటికాయ ఉంటది. అది కాటిక కాదు. కానీ ఇంత పెద్ద బ్రష్ తో ఎట్లా పెట్టుకుంటారు కాటిక? పుల్లలు పుల్లలుగా ఉంది, గుచ్చుకోదా కళ్ళకి? బాబోయ్, మామూలు టేమిటలు కదరా బాబు, వీళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. ఈ కళ్ళ కింద ఇట్లా పెట్టుకుంటారు కదా. ఫ్రెండ్స్, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. లాస్ట్ లో నన్ను రెడీ చేసి బ్లైండ్ ఫోల్స్ తీసాక నేను తిరగలను రెడీ చేయబోతున్నాను. ఓకే, గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఊరిని అమ్మ, ఇన్ని డబ్బాలు ఉన్నాయి దీని లోపల. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, దీని పేరేంటో చెప్పలేదు, అప్పుడే అది ఓపెన్ చేసేస్తున్నావు. ఇది ఏంటి చెప్పు. చెప్పినాగా కాటిక అని. ఇది కాటిక కాదు, మరి ఇది మస్కారా. పక్క అయ్యన్నా తెలియదు. మస్కారా తొక్క కార పక్క కార ఏమి లే, నాకు తెలిసిన కార ఒకటే పట్టకార. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నెయిల్ పాలిష్, కానీ ఎంత చిన్నగా ఉంది దాని మూతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇది ఐలైనర్. లైనర్ అంటే ఇక్కడ ఇట్లా పెట్టుకుంటారు కదా, అది ఇలా మొత్తం ఇలా ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కదా. వద్దు, ఆల్రెడీ ఇంట్లో నువ్వు మేకప్ లేకుండానే చంద్రముఖి. ఇంక ఇది తయారు చేస్తే నువ్వు చంద్రముఖి కాదు, దయ్యం నువ్వు. ఇంకా భూత పేత పిశాచ పిశాచ్ అంటున్నావు, పిశాచ్. నేను నీ చెల్లి అయినప్పుడు నువ్వు కూడా అదే అయి ఉంటావు కదా. నువ్వు నా చెల్లివని ఓడు అన్నాడు, నిన్ను ఎత్తుకొచ్చినాం గుడ్లోకి వెళ్ళి. ప్రతి దాంట్లో ఇదే సోది. సరే గాని, ఇదేంటిది? పెన్సిల్ ఉంది. నేను ఈ వీడియో షూటింగ్ కోసం నేనేం మేకప్ కూడా వేసుకోలేను, నార్మల్ గా కూడా ఏమి వేసుకోను. ఇప్పుడైతే నేచురల్ ఫేస్. పట్టు పట్టు కాకా పట్టు, నువ్వెంత కాకా పట్టినా పడేవాడు లేడు. అదే నేచురల్ ఫేస్ ఇది నాది. జస్ట్ ఓన్లీ ఒక బొట్టు పెట్టినా అంతే. నేచురల్. ఎంత కర్రగా ఉన్నావు చూడు. నేను కర్రగున్నానా తెల్లగున్నానా అని వీడియోలోనే తెలిసిపోద్ది. వాళ్ళకి నేను ఏం ఎఫెక్ట్ లేకుండా నేను పోస్ట్ చేస్తాను, వాళ్ళకి వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారు. దీనికి పెన్సిల్ ఉంది, ఒక పేపర్ తీసుకురా రాద్దాం. అది పెన్సిల్. దీని చెక్కలే కూడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పాపం దీని అది ఏంటో చెప్పినావా? పెన్సిల్. అది పెన్సిల్ కాదు మరి, అది ఐబ్రో. ఐబ్రోనా? ఐబ్రో అంత పెద్దగా లేదుగా. ఐబ్రోస్ పెన్సిల్. ఇదిగో ఇంత, ఇది చూడు ఇంతే ఉంది. దీని అది ఏమంటారు, లిడ్డే లేదు దీనికి. మండుతున్నట్టుంది. ఇట్లానే గీయాలి. సరే అదేంటో చెప్పు. పెన్సిల్ అని చెప్పినా ఇది ఊని అమ్మ, ఇంకో డార్క్ పెన్సిల్. నల్లగా ఉంది ఇది.
ఏంది ఇది? ఓ అమ్మో చీ, నెయిల్ పాలిష్ లాగా అంటుతుంది గలీజ్ గా. ఎవరి చేతి మీద మొత్తం పాడు చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు. మళ్ళీ కట్టే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మళ్ళీ మేకప్ అంటే ఎంత ప్రాణం తెలుసా, నువ్వు దాన్ని ఎంత నల్లగా ఉయాక చాలా ఇంకా ఆపుతావా? గలీజ్ గా పెట్టినావు. ఇది కొంచెం అంటుకున్న దానికి ఎంత ఓవర్ చేస్తున్నాడు. నాకు కూడా అంటించాడు ఇక్కడ. ఏంటది? కాటికి అనుకుంటుంది. రైట్ ఆన్సర్. ఇన్ని సామాన్లలో ఒక్కటి రైట్ ఆన్సర్ చెప్పింది. చప్పట్లు కొట్టండి. చిటికెది. చిటికలే. అరే మళ్ళా పూస్తుంది చేతికి. లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. దీని మీద పేరు ఉంది, మోస్ట్లీ చదివేస్తాడు. ఓపెన్ చేసి. వామ్మో ఇన్ని డబ్బాలు ఉన్నాయి. జీల్, వైస్, ఫ్రాంక్. ఆ చెంకీలు ఏంది అట్లున్నాయి డబ్బాల్లో? అసలు ఫస్ట్ అది ఎక్కడ అప్లై చేస్తారో చెప్పు. ఓ యమ్మ. చెప్పు, అది ఎక్కడ అప్లై చేస్తారు చెప్పు. అయ్యే అంటది ఎక్స్ట్రా అంటే. ఇంతసేపటి నుంచి అడుగుతుంటే దీనిలో ఒక అర్థం ఉంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏంటిది ఇది? సాఫ్ట్ ఐ షాడో. ఐకి షాడో ఎక్కడ ఉంటది? ఎక్కడ అప్లై చేస్తారు చెప్పు. చెంపలకు అనుకుంటున్నా. ఒక పెద్ద బ్రష్ ఉంటది ఇట్లా పెట్టి ఇట్లా 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 ఇట్లా. నిజంగా తెలియదు నీకు? నాకు తెలియదు. వీడియో కోసమే చేస్తున్నావు అట్లా? ఏంది వీడియో కోసం? వీడియో కోసమే అట్లా అన్ని అబద్ధాలు చెప్తున్నావా? నాకేం అవసరం అబద్ధాలు చెప్పు. నేను రోజు పూసుకుంటున్నానా? పెద్ద మాట అన్నాడు సరాడు. అక్కడ పేర్లోనే ఉంది సాఫ్ట్ ఐ షాడో అని. మళ్ళీ నువ్వు చెంపలకు అప్లై చేస్తారా అని అంటావు. మరి ఐ షాడో అంటే ఏంది? ఐ షాడో అంటే ఐ షాడో అంటే కలివి చెప్తా. వద్దు. కలివి ఇక్కడ అప్లై చేస్తారు. ప్రతి చోట అప్లై చేసుకోండి గలీజ్. నాకు ఒక గన్ ఇస్తారా? చాలే, ఇంకా సోది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏంటి మమ్మీ ఎవడీడు? 5 minutes later. ఒకటి తర్వాత ఒకటి తీసుకొని చెయ్యి. నేను కొంచెం ఇటు సైడ్ తిరుగుతా. ఆ పౌడర్ డబ్బానే కదా ఇది? నాకు తెలియదు. ఇట్లా ఓపెన్ చేస్తారు దీన్ని. నేను ఓపెన్ చేసేస్తా. ఒక్క హెల్ప్ నేను చేసిస్తా. ఓపెన్ అయింది. నేనేమంత ఎర్రి పప్ప అని కాదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎక్కడికి వచ్చాను? నువ్వు ఫేస్ కి చెయ్యి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు కనబడతలేదు నీ ఫేసు. అరే అయ్యో రామ, ఎంత పెడతావు తెచ్చు. అసలు పౌడర్ అంటుకుందా? పౌడర్లో ముంచు. క్లాస్ అని చెప్పొచ్చు కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏది నీ ముఖం ఏది? మెల్లగా ఆలోచించు. కనబడతలేదు. నువ్వు రివెంజ్ తీసుకుంటున్నావు కదా ఎప్పుడు. మరి నువ్వెందుకు మూసినావు మరి? అయ్యో పడిపోయింది. అది ఇక్కడ పడిపోయింది. అంటే గట్టిగా నీకుంది, లాస్ట్ లో నీకుంది. అటు ఒకటి ఎంతసేపు రుద్దుతావు అయ్యా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే ఒకటే చెంప చూపిస్తామండి, ఇంకో చెంపేది.
అందుకే ఇంత చిన్న డస్టర్లు కొనద్దు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవడైనా మంచి పౌడర్ పూస్తాడా? అయితే పౌడరే పూసుకుంటా, క్రీములు పూసుకొని నేను అసలు క్రీమ్లే వాడా. ఏంటిది ఇది? ఇది వద్దులే, ఈ బ్రష్ వాడదాం. ఏది నీ కళ్ళేవి? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ పుల్లలేవి, నీ కళ్ళ పుల్లలు. వెళ్ళగా నాది నిదానంగా. ఇటేది ఈ కన్ను, ఈ తొక్కలో బ్రష్ అయిపోయింది. నెయిల్ పాలిష్ దొరికింది. ఈ వీడియో లాస్ట్ లో దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని ఈ వీడియో ఇందుతో ఆపేపడండి, ఎందుకంటే చివర్లో నేను ఎలా తయారవుతానో నాకే తెలియదు. ఏంటిది ఇది? ఇది పక్కన పెట్టేసినాను వాడిన ఐటమ్స్. ఏంటిది? వస్తలేదా బయటికి? రావట్లేదా? పడ్డదా? ఏంటిది ఇట్లుంది? అబ్బో, దీని పట్టది. తెలీదు. అదేదో ప్రైమ్ వీడియో అన్నావు. ప్రైమర్ కి వచ్చిన కష్టం. దాన్ని పూస్తుంటేనే ఎట్లా అనిపించింది నాకైతే. ఓకే, ప్రైమర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అయ్యో, ఇంకో ప్రైమ్ వీడియో దొరికింది రో. ప్రైమ్ వీడియో కాదు, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఆహా ఇవన్నీ కాదు. ప్రైమర్ ఎంత ఎంత నీట్ గా చెప్పాను నేను ప్రైమర్ అని. దీన్ని ఎక్కడ పూస్తాడో అయ్యా. ఏంది ఇది పడతలేదు? పడ్డది చాలదా? ఇంకేస్తుంది. నా బట్టలు కంటి ఒక ప్లీజ్. ఇంకేడుంది? నాకు ఏడుందో కనబడతలేదు ఏవి. అదే కదా మరి టాస్క్. ఏం చేస్తున్నావు? కరెక్ట్ గా అనిపిస్తున్నానా లేదా అర్థమైతలే నాకు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చాలా అందంగా మొదలు. పుయ్యకు నాకు. అటు ఇటు చెంప మీద పూసినా కదా, అటు చెంప చూపి. ఎంత రాస్తావు? పెండలు గిన్నెలు తోమినట్టు తోముతున్నాడు నా మొహాన్ని. ఓకే, నీకు నృత్య కార్యక్రమం ఉందా? సారీ నన్ను రివెంజ్ తీసుకుంటున్నాడు. సారీ. అసలు పోతలేదేంటి ఎంత రుద్దినా?
ఏంది ఇది? మాటరాని మౌనమిది మౌన విడగానమిది. ఏంటిది? బొట్టు కదా? బొట్టు తీసేసినా ఎక్కడో చోట పెట్టుకోదాన్ని, ముఖం కాస్త రుద్దంత వరకు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా మొహం ఉంటదా పోతుందా ఫేషియల్ చేస్తున్నావు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ అన్నలతో ఇట్లా మీరు అడిగి చేయించుకోకండి నిజంగా. ఇది ఓపెన్ చేయనీకి అసలు ఇదా? ఈ పుల్లలు పుల్లలు ఉందా ఇది? ఏమో ఏంది ఇది? పుల్లలు పుల్లలు పెట్టినట్టున్నా కానీ కిందాక. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఎడ రాస్తావయ్యా ఇప్పుడు అది? అది నా పూజ, ఇది నా ముఖం. ఓకే సరే. అయ్యో, ఇది చెంపనా? కన్నేడు ఉంది. నాకు అన్నోగా ఐ షాడోనో ఏదో. ఏది ఏది పిట నువ్వు ఆగు, నేను చేసాను. ఇది చెవులు, ఇది చెంపలు, ఇది ముది, ముక్తిది, ఇది గుడ్డు, ఇది కన్నా, ఇది ఐబ్రోస్. ఏంది ఎంత గీకినా గీక్కుంటలేదు ఇది? అరే ఏడగొచ్చుతావే నా మెడకి మూతికి చంపకి చెయ్యద్దాం తీసా. ఓకే ఏంది? కాజల్ ఖజోలా? కాజల్ ఏడున్నావు? మూతి కదా? సారీ సారీ. నాకు గన్నెత్తారా? ఇదే కదా? ఇదేనా? చీనా గోరుకి పూసుకుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అది గీసుకుంటలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో మళ్ళా మూత తీసేస్తా, మూతకు గంట చేస్తావు మళ్ళా. ఏంటిది? కాజల్ కాజల్ కైలైనర్ పెడుతున్నాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఐలైనర్ ఆహా, కింద పెట్టాలైతే. ఇదేది? మూతేది? నేనే, దర్చుకోకండి. ఓకే, కొన్ని హఠాత్తు పరిణామం వల్ల నేను గంగా చంద్రముఖిలా మారాల్సి వచ్చింది. ఇది కంటి పైన పెట్టాలి కదా? అదే ఓపెన్ చేసిన ఓపెన్ అయింది.
గిడ పెడుతున్నావు అయ్యో ప్రతిసారి నువ్వు అది వేయటం కదా కమ్మీ మేము పెడతాం. ఏం చేస్తున్నావు ఫ్రిడ్జ్ ఐ పెయింటింగ్. అయ్యో దీని పేస్ట్ సరిపోవట్లేదు. ఇంకా ముంచుతాడా ఇంకా ముంచుతావా ఈ ఘనకార్యానికి పేస్ట్ సరిపోతలేదు. ఏం చేస్తున్నావు షరారా ఇల్లు లాస్ట్ లో ఎంత అందంగా రెడీ చేసావో చూడు సరేనా. నేను చాలా అందంగా ఉన్నా తెలుసా. అవునా కదా. నువ్వు దాన్ని బ్లష్ లా కూడా వాడచ్చు అంటే నా బుగ్గలు కూడా వేయచ్చు. ఏంటిది ఇది? అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. దాంట్లోనే ముంచిందా నాకు దేంట్లో ముంచిందా? 1 2 3 4 1 2 3 4 ఏదోట్లే. ఈ చెంప ఒక చెంప కూర్చున్నా కదా. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా. ఎవరికైనా వేసావా ఇంతకు ముందు? మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా నేను. ఆ జాబ్ వచ్చింది నాకు. అవునా నీ కళ్ళేవి? ఇంకొక ఐటమ్ మిగిలిపోయింది లాస్ట్. ఓ లిప్టికే. నాకు వెన్నతో పెట్టిన విద్య ఇది ఈజీగా పోసేస్తా. గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైన మెయిన్ ఐటమ్ మేకప్ లో తీసాడు. అది ఆడ పూస్తాడో ఎట్లా పూస్తాడో నోట్లో పెట్టకు సరేనా. అసలు బయటకు వచ్చిందా ఇది? ఈ మూతేడుంది. నాకు పెడుతుంటే ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా అది బొట్టు పెడుతున్నావు ఇప్పుడు? రెడీ తీస్తావా? చూస్తావా ఎంత అందంగా ఉన్నాను? నేను చాలా అందంగా ఉన్నా కదా ఫ్రెండ్స్. ఇట్లా మెరిసిపోతుంది నా ఫేస్. 3 2 1 గో. మా కళ్ళు మండుతున్నాయి చూడు. అమ్మో అమ్మో మానాయనే సూపర్ సూపర్ మచ్చి. సూపర్. ఇప్పుడు మేము మమ్మీ రియాక్షన్ కూడా తీయబోతున్నాం. ఓకే గైస్ ఇప్పుడు నేను మమ్మీ రియాక్షన్ తీయబోతున్నా. నేను వేసిన మేకప్. హాయ్ చెప్పు. నీ రియాక్షన్ ఇప్పుడు. నేను చేస్తాక మేకప్ వేసిన తెలుసా విషయం. రా హాయ్
రైట్ ఫర్ మై రివెంజ్. ఇది క్లీన్ చేసుకొని వస్తా. అసలు సిసలు అయిన ఘట్టం. తెల్లగా మార్చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? తెల్లగా చేసేస్తా, ఓకేనా? మంచి చీ. కలిపి చేస్తా ఇంకా మళ్ళీ కింద నించోకపోతే. లిప్స్టిక్ బా, లిప్స్టిక్ వద్దు. వాటర్ ప్రూఫ్ కాదు, బయట పెట్టు మూతి. సరే నోట్లో పెట్టాలా? అరే ఉత్త సరుకులు పెట్టమంటే కాంచనా అంత పెద్ద పెడుతుంది. అలానే ఉండు, ఓకేనా? అయిపోయింది మేకప్. చేస్తా గలీజ్గా ఉంటది ఎరకాలకి. వెనకాలకి రాదు. ఎందుకు రాదు? మొత్తం దువ్వి లాగు. వద్దు వద్దు వద్దు. ప్లీజ్ ప్లీజ్. నౌ ఐ ప్రెజెంట్ యూ ట్రిషా ఫ్రమ్ మిస్ ఇండియా. తనకు ఈ అమ్మాయి నచ్చితే కమెంట్ చేయండి, నేను కల్పిస్తాను, ఓకేనా? ఈ అందమైన అమ్మాయి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.